నమస్తే. నేను మీ హన్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన గార్డెన్లో ఎంతో అందమైన రుచికరమైన నాటు మల్బెర్రీ పండ్లు. ఈ మల్బెర్రీ పండ్లను చూస్తుంటే తుంచుకొని తినాలనిపిస్తుంది కదండి. నాకైతే నోరు ఊరుపుతుంది. అన్ని మల్బెర్రీ పండ్లలో కంటే ఈ నాటు మల్బెర్రీ పళ్ళు చూడటానికి చాలా చిన్నవిగా మరియు అన్ని రకాల మల్బెర్రీ పండ్ల కంటే అధిక తీపిని కలిగి ఉంటాయి. చాలా రుచికరంగా తీపిగా ఉంటాయి. ఎరుపు రంగు మల్బెర్రీ పండ్లు తినటానికి పుల్లవిగాను మరియు నలుపు రంగు మల్బెర్రీ పండ్లు తీపిగా ఉంటాయి. చూసారా, మన నాటు మల్బెర్రీ మొక్కకి పూత ఎంత బాగా నిలబడిందో, కాయలు కూడా అంతే బాగా వచ్చాయి. మల్బెర్రీ మొక్కకు ముందుగా చిన్న పిందె వచ్చి దానిపై పూత వస్తుంది. అలా పిందె పెరుగుతున్న కొలది కాయపై పూత కనిపిస్తుంది. మల్బెర్రీ మొక్క పూత దశలో ఉన్నప్పుడు పులియబెట్టిన మజ్జిగలో పసుపు, ఇంగువ, వేప నూనె కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా చేయటం వలన పూత రాలటం అరికడుతుంది. అప్పుడప్పుడు మల్బెర్రీ కొమ్మలకు మిల్లీ బగ్స్ మరియు పండ్ల చివర్లో నల్ల చీమలు వస్తుంటాయి. ఆ సమయంలో వేప నూనెని నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల అవి నశిస్తాయి. అధికంగా క్రిమికీటకాలు ఉంటే వెల్లుల్లిని, అల్లంని, పచ్చిమిర్చిని దంచి 1 టేబుల్ స్పూన్ పేస్ట్ని 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్కలకి పిచికారీ చేయటం వలన దానిలో ఉండే ఘాటైన సువాసనకు అధిక క్రిమికీటకాలు నశిస్తాయి. మల్బెర్రీ పండ్లు కొన్నిసార్లు పండ్లు అవ్వకుండా కాయలు పడిపోతుంటాయి. అప్పుడు మనం దానికి అట్టిపండు, బెల్లం గుజ్జును ద్రవంగా చేసి మొక్క మొదట్లో పోయటం వలన మొక్కకి ఐరన్ శాతం అధికంగా అంది కాయలు నిలబడతాయి. మల్బెర్రీ కాయలు పండ్లు కాకుండా కింద పడిపోవడాన్ని ఐరన్ డెఫిషియన్సీ అంటారు. అంటే మొక్కలో ఐరన్ శాతం తగ్గి ఉండటం వలన కాయలు పడిపోతాయి లేదా వడిలిపోయి మొక్కకి ఎండిపోతాయి. మల్బెర్రీ మొక్కలు కాత స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే మల్బెర్రీ మొక్క కాయలు నిండుగా ఉన్నప్పుడు మల్బెర్రీ మొక్క యొక్క మొక్క మొదట్లో ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా వెర్మీ కంపోస్ట్, పశువుల ఎరువు, శనగపిండి, నువ్వుల పిండి వినియోగించటం వలన అందులో ఉండే పోషకాలు కాల్షియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫేట్, ఆక్సిజన్, మెగ్నీషియం, మ్యాంగనీస్ వంటివి మట్టిలో ఉండే సూక్ష్మజీవులను పెంచి మొక్క పెరుగుదలకు సహకరిస్తుంది. అలాగే పెద్ద పండ్లు రావడానికి మరియు కాయలు బలంగా చెట్టుకి నిలకడగా ఉండడానికి సహాయపడుతుంది. మల్బెర్రీ మొక్కలు పూత మరియు కాత దశలో ఉన్నప్పుడు అధిక నీటిని పోయకూడదు. మల్బెర్రీ మొక్కకు పూత ఉన్నప్పుడు ఎక్కువగా నీటిని పోయటం వలన పూత రాలిపోయి పిందె పడిపోతుంది. అలాగే కాయలు కాస్త ఎరుపైన తర్వాత నీటిని పోయటం కాస్త తగ్గించుకోవాలి. ఇలా చేయటం వలన పండ్లు తీపిగా వస్తాయి. మల్బెర్రీ పండ్ల మొక్కలు 2 రకాలు, మేల్ అండ్ ఫీమేల్. మేల్ మల్బెర్రీ మొక్కకి పూతకు వస్తుంది, కానీ ఒక స్టేజ్లో పూత రాలిపోతుంది. పండ్లు ఎప్పటికీ కాయవు. మేల్ అండ్ ఫీమేల్ గ్రాఫ్టెడ్ మల్బెర్రీ మొక్కలకి కాయలు కాస్తాయి. గ్రాఫ్టెడ్ మల్బెర్రీ అంటే అంటుకట్టిన మల్బెర్రీ. గ్రాఫ్టెడ్ మల్బెర్రీ పండ్లు పొడవుగా, రుచికరంగా ఉంటాయి. నర్సరీలో మల్బెర్రీ మొక్కలు కొనేటప్పుడు ఫీమేల్ మల్బెర్రీ కానీ గ్రాఫ్టెడ్ మేల్ అండ్ ఫీమేల్ మల్బెర్రీ తీసుకుంటే పండ్లు చక్కగా వస్తాయి. ఈ మల్బెర్రీ పండ్లను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ మల్బెర్రీ పండ్లను 2 సంవత్సరాలు దాటిన పిల్లలకి తినిపించడం వలన జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. తిన్నది వాళ్ళకి బాగా అరుగుతుంది. పూర్వం మల్బెర్రీ ఆకులతో కషాయం చేసి తాగేవారు. ఇలా చేయటం వలన కనుచూపు మెరుగుపడుతుంది. అలాగే దగ్గు, జలుబు వంటివి తొలగుతాయి. ఆధునిక కాలంలో చర్మ సౌందర్యం కోసం ఈ మల్బెర్రీ ఆకులను డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా నూనె తయారు చేసి ముఖ సౌందర్యానికి, చర్మ వ్యాధులకు మరియు యవ్వనంగా ఉండడానికి, ముడతలు రాకుండా ఉండడానికి వినియోగిస్తారు. దీనిలో కాస్త కొబ్బరి నూనె కలిపి రాసుకుంటారు. డైట్లో ఉన్నవాళ్ళు ఈ మల్బెర్రీ పండ్లను తినటం వలన కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది బాడీలో. ఇందులో ఉండే విటమిన్ సి వలన చర్మ సంబంధిత వ్యాధులు, బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్తో కూడిన వంటి చర్మ వ్యాధులు నశిస్తాయి. ఈ మల్బెర్రీ పండ్లను తినడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే ఈ మల్బెర్రీ పండ్లు తింటే ఒంట్లో ఉండే రక్తం కూడా పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులను కూడా నియంత్రిస్తుంది. ఏది ఏమైనా మన గార్డెన్లో పెరిగిన పూలు, పండ్లు, కూరగాయల మొక్కలు వాటి యొక్క పుష్పాలను, పండ్లు, కాయలను తుంచుకున్నప్పుడు ఆ ఆనందమే వేరు. ఇప్పుడు కొన్ని మల్బెర్రీ పండ్లు తుంచుకున్నాం చూడండి.
ఎన్ని కాయలు వచ్చాయో, ఇంకా కొన్ని మగ్గలేదు. మగ్గాక తుంచుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న గంట సింబల్ని నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మా నోటిఫికేషన్స్ మీకు కనిపిస్తాయి. థ్యాంక్ యూ.